ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలుగు రాష్ట్రాల్లో ఏపీకే ఫైల్స్ అలజడి క్రియేట్ చేస్తున్నాయి. వందలాది వాట్సాప్ గ్రూపులపై సైబర్ నేరగాళ్లు దాడి చేశారు. టీమ్ ఎస్బీఐ పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పోస్ట్ చేశారు. కేవైసీ అప్డేట్ పేరుతో ఎస్బీఐ ఖాతాదారులకు గ్యాలం వేశారు. ఆధార్ అప్డేట్ పేరుతో కొందరిని బురిడి కొట్టించారు. ఈ రాత్రి నుంచే మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేస్తున్నామంటూ బెదిరించారు. తాము పంపిన లింక్లపై క్లిక్ చేసి బ్యాంకు ఖాతాలో వివరాలు అప్డేట్ చేసుకోండి అంటూ ఏపీకే ఫైళ్లు, నకిలీ లింకులు పంపించారు సైబర్ నేరగాళ్లు. అయితే మోసాన్ని గుర్తించని పలువురు ఖాతాదారులు ఆ లింక్లపై క్లిక్ చేశారు. కొందరు ఏపీకే ఫైళ్లపై క్లిక్ చేసి మోసపూరిత యాప్లను తమ మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేశారు. ఇంకేముంది, తమ అకౌంట్ బ్లాక్ అయిపోతుందేమో అనుకుంటూ తమ అకౌంట్స్ అన్ని కూడా బ్లాక్ అవుతాయేమో అన్న భయంతో నకిలీ లింక్లపై క్లిక్ చేసినటువంటి ఖాతాదారుల మొబైల్ ఫోన్లు సైబర్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్లిపోయాయి. తమ అధీనంలోకి వచ్చినటువంటి మొబైల్ ఫోన్లలోని సమాచారం ఆధారంగా ఆయా ఫోన్లలోని ఇతర వాట్సాప్ గ్రూపుల్లో కూడా మోసపూరిత సందేశాలని పోస్ట్ చేశారు కేటుగాళ్లు. ఇలా గొలుసు కట్టు విధానంలో వేలాది ఫోన్లకు నకిలీ లింకులు, ఏపీకే ఫైళ్లు వెళ్లాయి. వివిధ శాఖ అధికారులు, మీడియా ప్రతినిధుల గ్రూపులతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, విద్యార్థులు, ఉద్యోగులకు సంబంధించిన గ్రూపులు సైబర్ నేరగాళ్ల దాడికి గురయ్యాయి. తమ ఫోన్లోని సమాచారం సైబర్ నేరగాళ్లకు అందడంతో అనేక మంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కాస్త ఆలస్యంగానైనా మోసాన్ని గుర్తించిన బాధితులు వెంటనే 1930 నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. కొందరు బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.